హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే మనం చికెన్ బిర్యానీ కోసం చికెన్లో ఎలా మ్యాగ్నేట్ చేసుకోవాలన్నది మీకు చూపిస్తాను. ఏ ఇంగ్రీడియంట్స్ వేసుకుందామో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్స్ వేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్. నెక్స్ట్ పసుపు, హల్దీ, నెక్స్ట్ సాల్ట్. ఇది కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, నేను 1.5 స్పూన్ వేస్తున్నాను. ధనియా పౌడర్ ఒక 2 స్పూన్స్ ధనియా పౌడర్. నెక్స్ట్ కారం, చిల్లీ పౌడర్. ఇది కేజీ కాబట్టి నేను 3 స్పూన్స్ వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఈ ఆయిల్ టిన్ అయితే నాకు చాలా బాగా యూజ్ అవుతుందండి. నేనైతే మీషోలో తీసుకున్నాను. ఇది ఇలా మంచి స్ప్రే చేసిన ఇలా మనకు దోశలకు వాటి మీద కూడా బాగా యూజ్ అవుతుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా. నెక్స్ట్ వచ్చేసి లెమన్ పిండి వేసుకుందాము. కొత్తిమీర, పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్. దీంట్లో ఇంకా మనం పెరుగు కూడా వేసుకుందాం. సరిపడా పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నది మనం ఫ్రిడ్జ్లో ఒక 1-2 అవర్స్ ఉంచుకోవాలి. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి. మనము 1 అవర్ ముందే రైస్ని కూడా నానబెట్టుకోవాలండి. బాస్మతి రైస్ అండి. మనం కేజీకి కేజీ రైస్ వేసుకోవచ్చు. నేనైతే 1/2 కేజీనే బిర్యానీ చేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి 1/2 కేజీనే వేసుకున్నాను రైస్. ఇలా ముందుగానే నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి రైస్ని. ఇప్పుడైతే మనము బిర్యానీ కోసం రైస్ని ఉడికించుకోవడం, ఇప్పుడు ఎలా ఉడికించుకోవాలో ఏంటన్నది చూపిస్తాను. వాటర్ పోసేసుకొని నేనైతే 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను. దానికి 4.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఇవన్నీ వేసుకున్న నీళ్ళు, వాటర్. ఇప్పుడు చూడండి వాటర్లో అయితే ఎక్కాయి. దీంట్లో అయితే మనం రైస్ వేసుకుందాం. ఈ మరిగే వాటర్లో కొంచెం గీ, అలాగే సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందా లేదో చూసుకోవాలంటే ఏంటంటే వాటర్ మనం తీసుకొని ఇలా టెస్ట్ చేసుకోండి. వాటర్ అంతా కరిగినాక టెస్ట్ చేసుకుంటే కొంచెం ఉప్పగా ఉండాలండి. ఉప్పగా ఉన్నప్పుడు మాత్రమే మనకు కరెక్ట్గా సాల్ట్ సరిపోయిందని అర్థం. ఇప్పుడైతే రైస్ వేసుకుంటున్నాను. దాంట్లో వాష్ చేసి పెట్టుకున్నాం కదండి ఇంతకుముందు, ఆ రైస్ని అయితే ఇప్పుడు నేను దాంట్లో వేస్తాను. చూడండి, ఈ రైస్ అయితే నేను వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు దాన్ని ఉడికించుకుందాము. ఇంతలో అయితే మనం చికెన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడైతే మనం దీనికంతా ఆయిల్ వేసేసుకుందాము. ఇలా ఆయిల్ వేసుకున్నాక ముందుగా కలిపెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసేద్దాం ఒక లేయర్ లాగా. మేమైతే అస్సాంలో ఉన్నప్పుడు అండి చికెన్ బిర్యానీ చేసి నా ఫ్రెండ్స్ వాళ్ళకి ఇస్తుంటే అబ్బా ఎంత బాగుంది అనేవాళ్ళు. అసలు మాకు రెసిపీ చెప్పండి చాలా మంది అని అడిగేవాళ్ళు. నాకు కొంచెం హిందీ రాక వాళ్ళతో మాట్లాడలేక దాన్ని చెప్పకపోయేదాన్ని. సో ఇప్పుడైతే అందరూ
చూడండి రెసిపీ ఎలా చేస్తున్నానో ఏంటన్నది వీడియో అయితే చేసి పెడుతున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకు ఎప్పుడు పెడుతూనే ఉంటాను. బిర్యానీ కూడా దీన్ని చూసి నేర్చేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా వస్తుందండి బిర్యానీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక లేయర్ లాగా అయితే చికెన్ని మనం వేసేసుకుందాము. వేసుకున్నాక దీంట్లో గీ యూజ్ చేద్దామండి. ఫస్ట్ గీ వేసుకుందాం. దీంట్లో గీ అయితే వేసేసుకోండి. అసలు ఇది తిన్నాక ఉంటుందండి, మంచి మత్తు నిద్ర వచ్చేస్తుందండి అసలు. వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఉడికినాక, రైస్ ఉడికినాక దీంట్లో వేసేసుకుందాం. ఓకేనా అండి? చూడండి ఇప్పుడైతే మనకు రైస్ ఉడుకుతుంది. ఇంకొంచెం ఉడకాలండి. ఉడికిన తర్వాత ఈ రైస్ని దీంట్లో వేసేసుకుందాం. చికెన్లో మరీ ఎక్కువ కలపటండి, రైస్ అనేది విరిగిపోతుంది. ఇప్పుడు చూడండి ఈ రైస్ని అంతా దీంట్లో వేసేసుకుంటున్నాను. చూడండి రైస్ ఎలా ఉడికిందో తెలిసిపోతుందా మీకు? ఇంత ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడైతే ఈ రైస్ పైన మనం ఫ్రైడ్ ఆనియన్స్, చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఫ్రైడ్ ఆనియన్స్. ఇవి నేనే ఇంట్లో ప్రిపేర్ చేశానండి. చూడండి ఇవి ఎలా చేసుకోవాలో మీకు ఫుల్ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. కొత్తిమీర అండ్ గీ. ఈ గీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఇది కూడా మీకు వీడియో పోస్ట్ చేస్తుంటానని చూడండి తప్పకుండా నా ఛానల్లో. ఇంకా గరం మసాలా, ఆ తర్వాత ఫుడ్ కలర్ వేయాలండి. ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ అయితే నేను వేసుకుంటున్నాను. మంచి స్ట్రక్చర్ వస్తుందండి దీంతో. ఇప్పుడైతే నేను పెద్ద స్టవ్ పైన పెట్టేసుకుంటున్నాను గిన్నెను. ఇది పెట్టేసుకొని పెద్ద మట్టి మీదనే ఉంచేసుకుంటానండి. దీనిపైన నేను మూతను పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే ఈ ఇటుకను పెట్టేస్తున్నాను. ఎవ్రీ టైం ఆ పిండి కలుపుకొని చుట్టూ పెట్టుకునే బదులు ఈ వెయిట్ పెడితే ఈ బయటకి ఏమీ ఆవిరి అనేది రాదండి. సో ఇలా అయితే ట్రై చేయండి మీరు. ఇప్పుడు దీన్ని 10 మినిట్స్ అయితే ఉంచేసుకోవాలి. తర్వాత సిమ్లో పెట్టి ఒక ప్యాన్ని పెట్టేసి ఆ ప్యాన్ పైన ఈ గిన్నెను పెట్టేసుకోవాలి. అట్లా ఒక 15 to 20 మినిట్స్ ఉంచేసుకుంటే మనకు బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. మళ్ళీ మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను, చూడండి. వెయిట్ చేయండి అంతలోపు. చూడండి ఇప్పుడు ఇలాగైతే మనము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దానిపైన గిన్నెను పెట్టుకున్నానండి. దీన్ని అయితే ఒక 20 మినిట్స్ సిమ్లో ఉంచి మనం ఉంచేసుకోవాలి. 20 మినిట్స్. ఆ తర్వాత బిర్యానీ ఎలా రెడీ అయిందని మీకు చూపిస్తాను. ఇప్పుడైతే బిర్యానీ ఎలాగైందని మీకు చూపిస్తాను రండి. చూడండి అబ్బా స్మెల్ అయితే గుమ్మగుమ్మలాడుతుందండి అసలు. చూడండి బిర్యానీ, వావ్ లెగ్ పీస్ అండి. చూడండి ఎంత బాగుందో. వావ్ పొగలు చూసారు ఎట్లా వస్తుందా. వావ్ టేస్ట్ కూడా చాలా అద్దిరిపోతుందండి అసలు. తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.